ఆధ్యాత్మికత అంటే సంతోషము, సంతృప్తితో కూడుకునేటటువంటి వైభోగం. మరి ఆ ఆధ్యాత్మికత భావనను మన ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారము పండుగలు చేసుకోవడము, దైవస్మరణ చేసుకోవడము, మరియు వివిధ పండుగల టైంలో బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది మనకు తెలిసిన విషయం. కానీ భద్రాచలము శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో చేసే ప్రతి ఉత్సవాన్ని వీరి ఇంట తమ ఉత్సవంగా భావించి అదే సాంప్రదాయంతో చక్కటి అలంకరణతోటి చేసుకుంటున్నారని విన్నాము. మరి ఆ విశేష రామభక్తిని చూపించి అందరినీ కూడా అటు సామాన్య ప్రజానికాన్ని, వైదిక బృందాన్ని మరియు రామభక్తులను ఆకట్టుకుంటున్న రామభక్తుణ్ణి మరియు మైక్రో రామదాసుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం అండి, మనం కూడా వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ పరిచయాన్ని, మా ప్రేక్షకుల కోసం మీ పరిచయాన్ని వివరిస్తారా? నా పేరు దారా ముక్తేశ్వర్, భద్రాచలంలో ఉంటాము. నాన్నగారి పేరు దారా బాలాజీరావు గారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను 3 years నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ అంటే మీకు ఒక హాబీగా ఉండేదండి ఇప్పుడు ఇలా ఈ బొమ్మల్ని అలంకరించడం కానీ, అంటే అది చెయ్యాలి అనేది మీకు ఎలా వచ్చింది ఆలోచన? చెప్పాలి అంటే ఇది నా గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. నాకు ఓన్లీ చిన్నప్పటి నుంచి హాబీ అనేది డ్రాయింగ్ మీదే ఉండేది. న్యూస్ పేపర్స్ లో వచ్చే ఆర్టికల్స్, కార్టూన్ ఇమేజెస్ అన్ని చూసుకుంటూ వేసేవాడిని అనమాట. ఇంకా పేరెంట్స్ సపోర్ట్, బాబాయ్ పిన్ని వాళ్ళ సపోర్ట్ తోటి ఒక స్టేజ్ అనేది వచ్చింది అనమాట. ఎలా గీయాలనేది వాళ్ళు నేర్పించారు. ఇక దాంతోపాటు హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల ఫ్రీ టైంలో డ్రాయింగ్ మీద ఫోకస్ పెట్టేవాడిని. అంటే మీకు చైల్డ్హుడ్ నుంచి చిత్రలేఖనము, ఆర్ట్ వేయడం అనేది అలవాటు. సో ఆ అలవాటు తర్వాత మీకు ఇది చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ ఆలోచన అనేది ఎలా వచ్చిందండి? ఇది డ్రాయింగ్ ఒక సైడ్ అని అంటే ఇది ఇంకో ఫేస్ అనమాట. నా లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఒకటి. భద్రాచలంలో ఉంటే ఖచ్చితంగా రాముల వారి దర్శనం చేసుకునేవాడిని అనమాట. కోవిడ్ కారణంగా లాక్డౌన్ టైంలో భద్రాచలంలో ఉండి కూడా దేవుడిని దర్శనం చేసుకునే టైంలో ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ అమరవాది శేషగోపాలాచార్యులు గారు 3 ఇంచుల విగ్రహం నాకు బహుకరణ చేశారు. వచ్చాక మేము నార్మల్గా అమ్మమ్మ ఇచ్చిన వస్త్రాలతోటి అలంకారం చేసుకోవడం మెల్లమెల్లగా అలా చేసుకుంటూ వచ్చి ఇక్కడ టైలర్ షాప్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆవిడకి ఇంట్రెస్ట్ అని చెప్పి తెలిసిందనమాట. అంటే ఈ చిత్రలేఖనం దగ్గర నుంచి ఇట్లా బొమ్మల కొలువు లాగా, అంటే ప్రతి ఉత్సవానికి, రామాలయంలో జరిగే ప్రతి ఉత్సవానికి కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఎలా అయితే అలంకారంలో జరిగే ఆభరణాలు గాని, వస్త్రాలు గాని ఎలా అయితే ఉన్నాయో, ఇక్కడ మన ఇంట్లో కూడా స్వామివారికి 3 inches విగ్రహానికి ఇలా అలంకారాలు చేస్తాం. ఇంట్లో మీకు ఎవరు మెయిన్ గా ఇట్లా ఇవన్నీ కూడా చేయడానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరండి? పేరెంట్స్ ఇద్దరు సపోర్టివ్ అనమాట. ఇన్ కేస్ వాళ్ళు వద్దు అని అంటే ఈ స్టేజ్ కి వచ్చేవాడిని కాదు. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అంటే మీకు వీళ్ళు, అంటే మా ఫ్యామిలీలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ద్వారా ఇలా నేర్చుకున్నాను, లేకపోతే వాళ్ళలాగా నేను చేయాలనుకున్నాను, అలా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నేర్పించిందంటే ఎవరు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటుంది, మనం పాజిటివ్ సైడ్ తీసుకోవచ్చు, నెగిటివ్ సైడ్ తీసుకోవచ్చు. ఒక గురువు అనేవాళ్ళు లేరు. కాకపోతే నాకు చాలా మంది గురువులు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకళ్ళని చూస్తాం. ఇప్పుడు నేనున్నాను, ఫర్ సపోజ్ నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఒక 10 మందిలో ఇద్దరన్నా చూసుకొని నేర్చుకుంటే ఇలా చెయ్యాలి అని చెప్పి నేను కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నది అనమాట. రియల్లీ ఈ జనరేషన్ లో ఒక భక్తిని ఇలా, అంటే ఆధ్యాత్మిక భావనను ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది కూడా చాలా గ్రేట్ థింగ్ అండి. అసలు ఇలా భద్రాచలంలో మేమందరం కూడా చాలా గ్రేట్ గా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విషయం. సో ఈ చిత్రలేఖనం అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు వేసిన ఆర్ట్? అవునండి. ఓకే, చాలా బాగున్నాయి. ఇదేంటంటే ఇప్పుడు తెప్పోత్సవము అన్నప్పుడు వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల్లో మనకి వైకుంఠ ఏకాదశి ముందర దశమి రోజు స్వామివారు గోదావరి నదిలో తెప్ప మీద ఊరేగుతారు. సో ఇది మినియేచర్ ఫామ్ తెప్ప. వీటిపైన స్వామివారు ఒక టబ్ లో వేయించేపించి సేవ జరుగుతుంది. ఓకే, అయితే ఈ చిత్రలేఖనం అని చేయడము అంటే వేరే వాళ్ళకు కూడా మీకు ఫ్రెండ్లీగా నియర్ అండ్ డియర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ చిత్రాలు వేసి ఇవ్వడం అనేది హాబీగా ఉంది.
అలా అలా వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ తోటి బిజినెస్ ఓకే. లెక్క కూడా పెట్టుకున్నాను అనమాట. ఓకే. అందులో ఒకటి ఇది ఇప్పుడు పెళ్లికి తెరచెల్లాప అడిగితే ఉమ్, రాముల వారి థీమ్ లో ఉమ్, ఇలా రాముల వారి సీతమ్మ లక్ష్మణ థీమ్ లో ఓకే. గీసి ఇస్తున్నాను అనమాట ఉమ్. ఇప్పుడు. సో ఇట్లా మీకు ఇవన్నీ చూసి మరి మన దేవాలయం నుంచి ఎవరైనా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, అంటే అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు, ఎప్పుడు ఉమ్, క్రిటిసైజ్ చేయలేదు, ఇంకా ఉమ్. చేయాలి అని చెప్పి సపోర్ట్ చేసే అవును, వాళ్ళే. ఇది దైవ కార్యక్రమంగా కూడా మనకి సపోర్ట్ చేస్తారండి. ఉమ్, ఎక్కువగా ప్రోత్సహించింది అని అంటే ఉమ్, ఉప ప్రధాన అర్చకులు అమర్వాది శేషగోపాలాచార్యులు, ఓకే. అలాగే రఘుపుంగవాచార్యులు, ఓకే. శివాలయంలో నానిబాబు గారు. ఓకే. అంటే ఈ చిత్రలేఖనం తర్వాత మీరు మొదటగా ఉత్సవాలు ఇలా దేవాలయంలో జరుగుతాయి, మన ఇంట్లో కూడా అదే రకంగా అదే సంప్రదాయంతో చెయ్యాలని మొదటగా చేసింది ఎప్పుడు? 2020లో స్టార్ట్ చేశారు. 2020. వెరీ గుడ్. 19లో డిసెంబర్లో కోవిడ్ స్టార్ట్ అయింది కదా, 20లో స్టార్ట్ అయింది అనమాట. 20 డిసెంబర్లో వచ్చేసి మనకి డిసెంబర్ జనవరి టైంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. అదే టైంలో నవమి తర్వాత స్వామివారు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు కోవిడ్ టైంలో తిరువీధి సేవలు జరగలేదు అనమాట స్వామివారికి వైకుంఠ ఏకాదశి టైంలో. సో అలాంటి టైంలో అందరికి చుట్టాల వాళ్ళకి అందరికి ఇంట్లోనే దర్శనం చూపించాను. ఓకే. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం కోవిడ్ వల్ల తిరువీధి సేవకి రాకపోని కారణాల్లో బయట ఊర్లో జనాలు కూడా అక్కడ చూసే భాగ్యం లేకపోయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం ఉంది అని చెప్పి అలాగా పబ్లిసిటీ అనేది పెరిగింది అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది, మినీ రామాయణం అని మనకి న్యూస్ పేపర్ లో రావడము, మైక్రో రామదాస్ అని బిరుది ఇవ్వడం ఎందుకు చేశారు అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ఈ వీటి గురించి ఏమైనా వివరిస్తారా? అంటే ఇవన్నీ కూడా ఆభరణాలండి? అవునండి. ఇప్పుడు స్వామివారికి సోమవారం రోజు ముత్తంగి కవచాలు అలంకారం చేస్తారు. ఓకే. ఇక్కడ మనకి చేసింది సుధీర్ గారు, హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు మాకు తెలిసిన వారే అనమాట. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు నాదంతా ఐడియాస్ అనమాట, ఎలా చేయాలో కూడా చెప్తాను. మెటీరియల్ ఇప్పుడు ఏమేమి పెట్టాలనేది నాకు శిరీష గారు సపోర్ట్ చేస్తారు అనమాట. ఆవిడ సపోర్ట్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సుధీర్ గారి సపోర్ట్ తోటి ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకొని సుధీర్ గారిని ఇట్లాగా ముత్తంగి కవచాలు అనేది 3 ఇంచుల విగ్రహానికి ఆవిడ చేశారనమాట. ఇప్పుడు పెళ్లిలో బంగారు జడ ఉంటుంది అమ్మవారికి, పూల జడ ఉంటుంది వెనక, అక్కడ కనిపించే ఆ జడలు అవే అనమాట. బంగారు జడ వెనకలాగా, ఇంకొకటి పూల జడ. కాసుల పేరు. ఒక చిన్ని రామాయణాన్ని, మినీ రామాయణం అనేది మాకు ఇక్కడ కనిపిస్తుందండి. వెరీ గ్రేట్ థింగ్. సో ఇట్లా చేస్తూ మీకు ఇప్పుడు సపోర్ట్ అనేది దేవాలయం నుంచి ఉంది. ఆ తర్వాత మీరు ఒక మన చిన్నజీయర్ స్వామి వాళ్ళ మదర్ యొక్క చిత్రపటం కూడా వేయడము, వారికి బహుకరించడం జరిగిందని విన్నాం. ఓకే. ఎప్పుడండి అది? అది 2021లో. ఓకే. చిత్రలేఖనము హాబీతో పాటు ఇంకా మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయండి? ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు టీచింగ్ ఒకటి 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. పిల్లలకి ఎట్లాగా ఆర్ట్స్ చేయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఇట్లా అడిగారు, ఎట్లా నేర్పిస్తా ఒకటి నేర్పిమని చెప్తే, సో వీకెండ్స్ ఇప్పుడు సాటర్డే సండేస్ ఒకటి, సమ్మర్ లో కూడా మంత్ మొత్తం క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. దాంతో పాటు హౌ డు యు మెయింటైన్? మీరు యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు, తర్వాత ఇది ఒక ప్యాషన్ అనుకోవాలా లేకపోతే మీకు స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనుకోవాలా? ఇలా చేయడం అనేది దైవ స్మరణ చేసుకోవడము, కీర్తనలు చేయడం అనేది మేము విన్నాం. కానీ అదే విధంగా దేవాలయంలో జరిగే ప్రతి ఉత్సవాన్ని ఇంట్లో మన పండుగలాగా భావించి చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అంటే సో ఇది ఎలా తీసుకున్నారు మీకు? లైఫ్ లో ఏదైనా సరే టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ అండి. ఇప్పుడు ఇన్ కేస్ ఒక 1 hour మనం వేస్ట్ చేసాం అనుకోండి, దాని తర్వాత అనిపిస్తుంది అయ్యో ఆ టైంలో స్పెండ్ చేస్తే బాగుండే ఎందులో అయినా. ఇది నా మెయిన్ మోటో అన్నమాట. సో ఏ టైం అయినా సరే ఆఫీస్ టైంలో ఆఫీస్ వర్క్ చేసుకొని, బిఫోర్ ఆఫీస్ టైం, ఆఫ్టర్ ఆఫీస్ టైం ఏదైతే ఉందో నేను బ్యాలెన్సింగ్ నాలో ప్లస్ పాయింట్ అన్నమాట ఏదైనా సరే. ఓకే. ఇది మీరు తయారు చేసినవేనండి? వీటి గురించి ఏమైనా వివరిస్తారా? అంటే ఏ రకమైన ఆభరణాలు? మన రామాలయంలో మేము చూస్తూ ఉంటాము, సో ఇక్కడ కూడా ఒక మినీ రామాయణం అనేది మాకు కనిపిస్తుంది, దాని గురించి వివరిస్తారా? వైకుంఠ ఏకాదశికి అవతారాలకి మత్స్య, కూర్మ, వరాహ, అలాగే ఇప్పుడు ఇక్కడ కనిపించేది కిరీటం అన్నమాట, సామ్రాట్ కిరీటం.
చిన్నజీయర్ స్వామి వారు బంగారు సామ్రాట్ కిరీటం ఎలా అయితే బహుకరణ చేశారో, ఓకే. ఇక్కడ మనకి సామ్రాట్ కిరీటం అన్నమాట. శంకు చక్రాలు, మంగళ సూత్రాలు, ధనుసు బాణం. అక్కడ స్వామివారికి ఎలా అయితే ఆభరణాలు ఉన్నాయో ఇక్కడ కూడా బంగారం, వెండి, అలాగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి పేరెంట్స్ Okay. కానీ రిలేటివ్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఇవన్నీ సమకూర్చుకోవడానికి చేయడానికి చాలా ఓపిక కావాలండి. అంటే ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంటండి? ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ 2017 లో నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. తను ఇచ్చాక అంటే ఎక్కడైనా సరే 3 inches కన్నా విగ్రహం ఎక్కువ ఉండకూడదు అనమాట మందిరంలో. సో చాలా రోజుల వరకు లోపలే ఉన్నాయి. వన్స్ 2 years నుంచి మేము సుందరకాండ పారాయణం పునరోసు నక్షత్రానికి చేస్తున్నాం అనమాట దేవస్థానంలో. అక్కడ ఈ విగ్రహాలు అనేది అక్కడికి తీసుకెళ్లి ఈ స్వామివారు అక్కడ సేవ పొందుతున్నారు అనమాట. మాకు తర్వాత అర్థమైంది, ఏదైనా దైవ సంకల్పమే అని చెప్పి అంటుంటారు కదా పెద్దలు, అలాగే ఈ విగ్రహాలు రావడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు అని మనం చెప్పి. మంచి పని చేస్తున్నాము అంటే అందరి ద్వారా ఎంకరేజ్మెంట్ అనేది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇవ్వడం జరిగింది విగ్రహాలు, దానికి ఎలా చేయాలనేది మీరు అది చేసి చూపించారు. కానీ ఎక్కడెక్కడో నుంచి దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా వచ్చి ఈ Okay. విగ్రహాలకి మొక్కుతుంటే మాకు చాలా సంతోషం. చాలా సంతోషం అండి నిజంగా. అంటే ఇప్పుడు మామూలుగా మన గణేష్ నవరాత్రులు, వినాయక చవితి టైంలో కూడా మీరు గణపతి విగ్రహాలను తయారు చేసి అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది మేము విన్నాం. 10 years నుంచి మేమే చేసుకుంటాం అనమాట. నేను మా చెల్లి దర్శిని కలిసి చేస్తుంటాం అనమాట వినాయకుడిని, ప్రతిసారి డిఫరెంట్ మోడల్లో. 2019 లో కోవిడ్ కారణంగా మేము చేసేటప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనం చేస్తున్నాం కాబట్టి మనం పూజ జరుగుతుంది, కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినాయకుడిని చేసే టైం కాదు కాబట్టి వాళ్ళకి పూజ జరగాలని చెప్పి మేమే స్వయాన చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టడం జరిగింది అనమాట. ఇలాగా అలవాటుతో పాటు పిల్లలకి ఎందుకు నేర్పించకూడదు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని, ఇప్పుడు మేము 10 మందికి ఇవ్వాలి అనుకుంటే మేము తయారు చేసి 10 మందికి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే 10 మందికి మేము నేర్పించాం అనుకోండి, వాళ్ళు ఒక స్టేజ్ కి వస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి నేర్పించే ఛాన్స్ వస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ చేసిన గణపతి పూజలో పెడతారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంతమందికి మీరు ఒక్కరే డిస్ట్రిబ్యూట్ చేయలేరు కాబట్టి సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొక కొంతమందికి ఇవ్వడం. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వరకు ఇప్పుడు ట్రైన్ చేశాను. ఓకే. వీటితో పాటు 2 years బ్యాక్ గణేష్ మేకింగ్ చేస్తూ చిన్నగా చేస్తే బాగుంటది కదా అని చెప్పి, నార్మల్ గా ఎంత పెద్దగా ఉంటే బాగుంటది అని చెప్పి బయట చూస్తారు, క్రియేటివ్ గా ఆలోచించాలని చెప్పి చిన్నగా చేసుకుంటూ వచ్చేసి 0.8 మన అగ్గిపుల్లలో హాఫ్ కన్నా తక్కువ గణపతి చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు చాలా మంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 8 ఛానల్స్ వచ్చి తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 108 గణపతులు చేద్దామని చెప్పి అనుకున్నాను. మొత్తం తయారు చేసి పంచిపెట్టడం జరిగింది. ఓకే. అంటే చాలా మంచి విషయాలు చెప్పారండి. అంటే మీరు ఒక్కరే చేయడం కాకుండా వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా గుడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మీకు హాబీస్ అనేవి చిత్రలేఖనంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఫోటోగ్రఫీ ఒకటి ఇంట్రెస్ట్, ఇంకా డెకరేషన్స్ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే. ఫోటోగ్రఫీ అంటే ఎలాంటి టైప్ ఆఫ్? ఫోటోగ్రఫీలో వచ్చేసరికి ఇప్పుడు ఇంట్లో ఉన్న స్వామి వారికి ఫోటో తీయడం అలవాటు అయ్యి వీడియో మేకింగ్ వచ్చేసి, దాని తర్వాత కొంతమంది ఫోన్ లో చూసిన వాళ్ళు చాలా పెద్ద విగ్రహం ఏమో అనుకుంటున్నారు అన్లెస్ ఇక్కడికి వచ్చి చూసే వరకు. సో వాళ్ళ ఇండైరెక్ట్ సపోర్టివ్ అన్నమాట మాకు, ఫోటోగ్రఫీ బాగుంది అని చెప్పి. సో ఫోటోగ్రఫీ అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. నాకు రాములవారే గురువు అనుకోవచ్చు అనమాట ఈ విషయానికి వచ్చేసరికి. దాంతో పాటు ఫొటోస్ తీయడం ఒకటి, లొకేషన్స్ చూడడం ఒకటి, ఎలా తీయాలనేది ఒకటి, దీనిపైన కొంచెం ఐడియా వచ్చి ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నిజంగా ఇన్ని కళల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి, అసలు గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. దాంతో పాటు మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నామని విన్నాం. అవునండి. అదేంటంటే అంటే సోషల్ సర్వీస్ ఏ వేలో చేస్తూ ఏ ఫీల్డ్ లో చేస్తారు? సోషల్ సర్వీస్ వచ్చేసి మ్యాండేటరీ కొన్ని ఉన్నాయి, కొన్ని మా అన్నయ్య వాళ్ళ దానికి కానీ ఏమన్నా ఇంపార్టెంట్ అకేషన్స్ ఏమన్నా ఉంటే ప్రెజెంట్ చేస్తాను అనమాట. కహాల్ అనే ఆర్ఫనేజ్ లో కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి జనరల్ నాలెడ్జ్ టీచింగ్ అక్కడ కూడా చేసాము. మేము కజిన్స్ అందరం కలిసి కూడా టీచింగ్ చేసాము. దాంతో పాటు సోషల్ సర్వీస్, ఫుడ్ డొనేషన్ కానీ, ప్రతి పునరోసు నక్షత్రానికి ఒక 7గురికి ఫుడ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట రాముల వారి పేరు మీద. ఓకే,
చాలా చక్కటి విషయాలు ప్లస్ ఒక మినీ రామాయణాన్ని మాకు చూపించారండి. అండ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అంటే యూత్కి మరియు ఆధ్యాత్మిక చింతన ఉన్న అందరికీ కూడా మీరు ఆదర్శంగా ఒక ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్స్.